ఆకాశం కిందికి వస్తే నేను అడుగుతాను, మా కృష్ణయ్య జాడెక్కడ అంటూ అడిగి తెలుసుకుంటా. ఆకాశం కిందికి వస్తే నేను అడుగుతాను, మా కృష్ణయ్య జాడెక్కడ అడిగి తెలుసుకుంటా. చక్కటి మానవ జన్మ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ జీవితం శాశ్వతమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది కనుక ఈ జీవితం మరి మానవ జన్మ రావాలంటే మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉంటేనే మానవ జన్మ మనకి భగవంతుడు ప్రసాదిస్తాడు. అయితే మా భర్త గారు శ్రీనివాసులు అనే పేరులోనే వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు.